రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఇందులో భాగంగానే పలు కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తే తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి 20 సూట్ కేస్ కంపెనీలను పెట్టారని విమర్శించారు. అందరూ ఆయనలాగే ఉంటారనుకోవడం సరికాదనన్నారు. అమరావతికి నిధులు ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంకుకు లెటర్లు రాసిన వారి నుంచి ఇంతకంటే గొప్పగా ఏం చేస్తారని ప్రశ్నిస్తున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వర్షా కంపెనీ వివాదం రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. సార్, ఎందుకు సార్ ఈ వర్షా కంపెనీని టార్గెట్ చేశారు? ఎందుకు అసలు ఈ విధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది? వచ్చే పరిశ్రమలు పెట్టుబడిదారులందరినీ టార్గెట్ చేశారు. లిల్లీ అంట, లూలు కంపెనీ దేశంలో ఎవరికి తెలీదా? ఎంత పెద్ద కంపెనీ. కేరళలో ఉన్నాయి, లక్నోలో ఉంది. మీరు చూస్తే లక్నోలో మన స్టేడియంకి వెళ్తే ఎదురుగా లూలు మాల్ కనపడుతుంది. అంటే వీళ్ళందరికీ ఒక డ్రామా కంపెనీ. వీళ్ళందరికీ ఒకటే ఎజెండా. ఈ ఎజెండా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అబాస్ పాలు చేయాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, వచ్చే పెట్టుబడులు వాళ్ళని దొంగ అంటే వాళ్ళు వెనక పారిపోతారు. కాబట్టి వీళ్ళు రాష్ట్ర పెట్టుబడులని అడ్డుకునే పరిశ్రమలో భాగంగా, జగన్ కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుంది. ఒకటి చూస్తే వాళ్ళందరూ ఇప్పుడు వర్షా కంపెనీ అవ్వచ్చు, ఎంతోమంది ఎన్ఆర్ఐలు వాళ్ళ ఇక్కడికి నుంచి వెళ్ళి సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్ళిన రైతు బిడ్డలు వీళ్ళందరూ అమెరికా వెళ్ళి ఎన్నో పెట్టుబడులు పెట్టి ఎంతోగా కష్టపడి చక్కగా సంపాదించుకుని మంచి కుటుంబం, మంచి లైఫ్ ఉన్నా కూడా మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒకే ఒక్క కోరికతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద మక్కువతో ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతానికి వచ్చారు. ఒక్కొక్క ప్రమోటర్ కూడా 3,500 కోట్లు వర్తున్న కంపెనీ వర్షా. అటువంటి దాన్ని చిల్లర రాజకీయాలు చేసి వాళ్ళని భయపెట్టి ఇక్కడ పరిశ్రమలు రాకుండా చేద్దామని అనుకుంటున్నారు. లలుని కానీ అందరినీ విమర్శించేస్తాడు. వీళ్ళు ఎవరిని కూడా రానివ్వడం. మనం చూసాం కదా, ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వద్దు, అమరావతి మునిగిపోతుందని చెప్పి లెటర్లు రాశారు. ఇవన్నీ కూడా ఈ కుట్రలో భాగమే. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. గొడ్డల పేటు, కోడి కత్తి, కులక రాయి, కొత్తగా హెలికాప్టరు, ఇటువంటి డ్రామాలన్నీ ఆడించి ప్రజలు డైవర్షన్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కొత్తగా వర్షా. ఇవన్నీ కూడా డ్రామాలో భాగం. ఈ వ్యక్తులందరూ కూడా జగన్ డ్రామాలో భాగంలో ఉన్న వ్యక్తులే. కాబట్టి రాజకీయంగా ఒకటే చెప్తున్నా ఈ వ్యక్తులందరికీ కూడా, నువ్వు నన్ను ఎదుర్కోవాలనుకుంటే జగన్ రెడ్డి ధైర్యంగా నా మీద బురద జల్లి, నేను ఎట్టా కడుక్కోవాలో నాకు తెలుసు. అంతేగాని రాష్ట్ర పెట్టుబడుల మీద బురద జల్లి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉండాలని ట్రై చేస్తే మాత్రం ఒకటే చెప్తున్నాం, ఎన్ఆర్ఐలు కానీ పెట్టుబడిదారులందరూ మీతో మేము ఉన్నాం. మీరు రాష్ట్రాని కోసం కష్టపడుతున్న భక్తులు, మీరు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్న దేశభక్తి గల ప్రజలు, మీరు తప్పకుండా మీతో మేము ఉంటాం. మీ అందరినీ ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మాది. బురద ఏదన్నా ఉంటే రాజకీయ బురద మనం జల్లుకుందాం. ఎవరిదేంటో చూపించారు ప్రజలు. అందరికీ, నీకు నీ శిష్యులు అందరికీ చెబుతున్నా, పెట్టుబడులను అడ్డుకోవద్దని తెలియజేస్తున్నాను. సార్, ఎందుకు మిమ్మల్ని బేస్ చేసుకుని ఒకవైపు ముఖ్యమంత్రిని మంచోడు అంటారు, ఇంకొక వైపు లోకేష్ పేరు మీరు చెడగొడుతున్నారు అన్నారు. అంటే కేవలం మీ సోదరుని ఈ రకంగా మిమ్మల్ని టార్గెట్ ఎట్లా తీసుకోవాలి? అదే చెప్పే కదా, ఇది ఒక డ్రామా కంపెనీ అని. ఇది ఒక స్ట్రాటజీలో భాగంగా ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, లోకేష్ గొప్పోడు. అంటే గత 2-3 నెలల ముందు చూస్తేనేమో వీళ్ళందరూ దొంగలే, ఇప్పుడు గొప్పోళ్ళు. ఓకే, వెరీ గుడ్. నీకు తెలుసుండి మా నాయకుడు గొప్పోడు కాబట్టి నీకు ఇప్పుడు అర్థం చేసుకున్నావు అంటే మంచిదే. కానీ దాని లోపల ఉన్న మ్యాటర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ తప్పుపడతా నన్ను అడ్డు చూపించి నన్నేదో విమర్శిస్తున్నారు, మిమ్మల్ని కాదు, కానీ మీరు దొంగ పనులు చేశారు అన్నట్టు ఉంది. దొంగ అని జగన్ రెడ్డికి అన్న అలవాటు ఏంటంటే దొంగ అంటాడు. ఎందుకంటే దొంగ అనేవాడు ఎదుటి దొంగ అంటాడు. చార్లెస్ శోభరాజు అనేవాడు ఎదుటి చార్లెస్ శోభరాజు అంటాడు. ఈ జగన్ రెడ్డికి ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న ఈ డ్రామా ఇదే. ఒక 21 సూట్ కేసు కంపెనీలు పెట్టాడు, డొల్ల కంపెనీలు. ఈ అలవాట్లో వాళ్ళు కూడా డొల్ల కంపెనీలు అని చెప్పి ఈ దొంగతనాన్ని వాళ్ళ మీద వేసేసి పక్కన తప్పించుకు చూస్తూ ఉంటాడు. ఈ శిష్యులు కానీ, ఈ జగన్ రెడ్డి కానీ, ఈ దొంగలందరూ కూడా దొంగ కంపెనీలు పెట్టిన వాళ్ళు, లేకపోతే ఇంకోటి అంత జనాలను దోసేసిన వాళ్ళు. కాబట్టి ఇవాళ ప్రజలు అట్లా కూర్చోబెట్టారు ప్రజాక్షేత్రంలో. ఇవాళ జగన్ రెడ్డి అదే చెప్పేది, నీ 21 సూట్ కేసు కంపెనీలకి దేనికి అడ్రస్ లేదు. కంపెనీ పెట్టేవాడు ఎవడో ముందు ఆఫీస్ పెట్టాడు, ముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటారు. తర్వాత ఒప్పందం అయినాక కంపెనీకి ఆఫీస్ పెడతారు. ఏదన్నా ఒక కమ్యూనికేషన్కి ఒక అడ్రస్ ఇస్తారు, ఒక కమ్యూనికేషన్ పర్సన్ని పెడతారు, కానీ ఆఫీసులు పెట్టరు. కాబట్టి ఇవన్నీ నీకు తెలీదు. ఎందుకంటే నీకు ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేసినోడు కాదు కదా, ఎప్పుడు కూడా గేమ్ ఏదో ఉండేది, అది ఆడుకునే వ్యక్తివి. కాబట్టి నీకు ఇవన్నీ తెలియవు. తప్పకుండా ఇవాళ పరిశ్రమలు రావాలి,
ఇటువంటి దొంగ ఆరోపణలు మానే ఏదైనా రాజకీయంగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోగానే ఇటువంటి నీ చౌకబారి జనాలతో మాకు విమర్శలు చేసి చౌకబారు రాజకీయాలు అభివృద్ధిని అడ్డుకోలేము. సార్ ఫైనల్గా టీడీపీలోకి వచ్చే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని టార్గెట్ చేసి లోకేష్ బాబు గారి ఫేవర్గా మాట్లాడుతున్న ఒక ప్రచారం జరుగుతుంది, ఏమంటారు సార్? వస్తే స్వాగతిస్తారు ఆయన కుమార్తె కోసం. టీడీపీలో వచ్చే వ్యక్తి టీడీపీ ఏదైనా తప్పులు చేస్తే బహిరంగంగా కాదు, నేను చేయలే తప్పు, క్యాబినెట్ చేసిన నిర్ణయం, అది నిజమైన నిర్ణయం, తప్పు కూడా కాదు. ఆ నిర్ణయాన్ని నువ్వు అంటున్నావంటే నేను అదే మీకు అర్థం కాదు. టీడీపీలోకి రావడానికి లేడు ఆయన. జగన్ యొక్క ఎజెండాని కొత్త తరహా డ్రామాలో తీసుకెళ్లే విధంలో భాగమే ఇది. మొత్తం మీద రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొత్త స్ట్రాటజీ అమలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని అడ్డుకునే ఏకైక ఏజెండాతో ఒకవైపు చంద్రబాబుని లోకేష్ని పొగుడుతూ ఇంకొక వైపు నన్ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఆయన టీడీపీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే జగన్ ఏజెండా అమలు చేయరని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. ఓటు స్టూడియో.